మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. చాలా మందికి మంచి మార్క్స్ వచ్చాయి. బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఆ మార్క్స్తో సాటిస్ఫై అయిన వాళ్ళందరూ వెబ్సైట్కి నెక్స్ట్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అన్ఫార్చునేట్లీ కొద్దిమంది ఫెయిల్ అయిపోయారు. కొద్దిమంది ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, పాస్ అయ్యారు కానీ తక్కువ మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కొద్దిమందికి తక్కువ మార్క్స్ వచ్చాయి, 75% రాలేదు సెకండ్ ఇయర్లో. సో దానివల్ల ఏమవుతుందంటే ఐఐటి ఎన్ఐటి వాటికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు మార్క్స్ ఎలా పెంచుకోవాలి, ఫైనల్గా మార్క్స్ ఎలా పెంచుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. లాస్ట్ వరకు చూడండి, మనకు టైం టేబుల్ కూడా ఇచ్చారు. May 13th నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. అయితే ఇక్కడ సప్లిమెంటరీ ఫీజు సప్లిమెంటరీలా కొద్దిమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు కదా సార్. ఇప్పుడు ఫెయిల్ అయ్యాం కదా, మమ్మల్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే రెగ్యులర్ స్టూడెంట్స్గానే కన్సిడర్ చేస్తారు. ఏం టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే పాస్ అయిపోయారు అనుకోండి, మిమ్మల్ని రెగ్యులర్ స్టూడెంట్గానే ట్రీట్ చేస్తారు. మీరు వెబ్సైట్కి ఎలిజిబుల్, జేఈఈ మెయిన్స్, జోసా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్, ఎక్కడైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది, నో డౌట్. అందులో ఏ డౌట్ పెట్టుకోకండి, ఓకేనా? డిసప్పాయింట్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అయితే ఇక్కడ మీకు కొన్ని రూల్స్ చెప్తాను. అంటే ఎవరు సప్లిమెంటరీ రాయాలి, ఎవరు ఇంప్రూవ్మెంట్ రాయాలి, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలా రాయాలి అనేది. దానికంటే ముందు మనకి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అయితే మార్నింగ్ 9 to 12, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అయితే ఈవినింగ్ మధ్యాహ్నం 2:30 to 5:30 అనమాట. సేమ్ డే ఉంటుంది ఎగ్జామ్. 13th May Part 2 సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. రెండింటికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి అదే రోజు. మార్నింగ్ ఏమో ఫస్ట్ ఇయర్, ఈవినింగ్ ఏమో సెకండ్ ఇయర్. మనకి రెగ్యులర్గా జరిగినప్పుడేమో ఈ రోజు ఫస్ట్ ఇయర్, రేపు సెకండ్ ఇయర్ ఉండేది కదా. కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఒకే రోజు ఉంటుంది. ఓకే, 9 to 12 మార్నింగ్ అండ్ 2:30 to 5:30 ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ అనమాట. ఓకే, 13th రోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. 14th రోజు ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. 15th రోజు మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1 బాటనీ అండ్ పొలిటికల్ సైన్స్ పేపర్ ఉంటుంది సెకండ్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్కి మార్నింగ్, సెకండ్ ఇయర్కి ఆఫ్టర్నూన్. 16th రోజు మ్యాథమెటిక్స్ బి పేపర్ ఉంటుంది, జువాలజీ పేపర్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. 18th రోజు మండే 18th రోజు ఫిజిక్స్ పేపర్ ఉంటుంది. 19th రోజు కెమిస్ట్రీ పేపర్ ఉంటుంది. 20 రోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ అని ఉంటుంది. 21 రోజు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది, జాగ్రఫీ పేపర్ ఉంటుంది. ఓకే, ఇంతవరకు ఇవి అనమాట. ప్రాక్టికల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 22 నుంచి 25 వరకు స్టార్ట్ అవుతాయి. ఇది మనకు తెలుసు క్లియర్గా. అయితే కొద్దిమంది ఫీజు ఎక్కడ కట్టాలంటారు. నేను ఇచ్చే సజెషన్ యాజ్ ఏ ఫ్యాకల్టీ చెప్తున్నా, మీరు కాలేజ్కి వెళ్ళి మీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడండి. మీరు ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు ఎక్కడ కట్టారు, కాలేజ్ నుండే కదా కట్టింది, అక్కడికి వెళ్ళి కట్టండి. వాళ్ళు తీసుకుంటారు, మనీ తీసుకొని కట్టేస్తారు, నో డౌట్. ఎక్కడ కట్టాలనేది డైరెక్ట్ కాలేజ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, ఓకేనా? ఇక్కడ రూల్స్ గురించి చెప్తా చూడండి. 75% స్టూడెంట్స్ మళ్ళీ రాయబోతున్నారంటే ఎగ్జామ్. ఎందుకంటే మాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి, పాస్ అయిన వాళ్ళేమో ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫెయిల్ అయిన వాళ్ళేమో పాస్ కావడానికి, సింపుల్ లాజిక్. అయితే కొద్దిమంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాస్తాం సార్, ఇంప్రూవ్మెంట్ రాస్తే ఎక్కువ మార్కులు వస్తే నో ఇష్యూ, తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి పొరపాటున, అప్పుడు ఏం కన్సిడర్ చేస్తారని డౌట్ కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు ఫస్ట్ టైం 60 మార్క్స్కి 50 వచ్చాయి అనుకోండి, 50 వచ్చినాయి. మీరు ఇంప్రూవ్మెంట్ రాస్తారు, 55 వచ్చినాయి అనుకోండి, ఇదే కన్సిడర్ చేస్తారు 55. అలా కాదు, మీకు 40 మార్క్స్ వచ్చినాయి అన్ఫార్చునేట్లీ, ఆ రోజు ఎగ్జామ్ రోజు ఏదో ఫీవర్ వచ్చి ఎగ్జామ్ రాయలేరు, అసలు ఎగ్జామ్ రాయలేరు. మీరు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు, ఎగ్జామ్ రాయలేదు, అప్పుడు మీ 50 మార్క్స్ మీకే ఉంటాయి. లేదా ఎగ్జామ్ రాసిండ్రు, తక్కువ మార్క్స్ వచ్చినాయి, 30-40 వచ్చినాయి, అప్పుడు కూడా మీకు ఫస్ట్ వచ్చిన బెటర్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో ఇంప్రూవ్మెంట్ రాసే స్టూడెంట్స్కి ఏంటి ప్లస్ పాయింట్ అంటే, మార్కులు పెరిగితే అవి కన్సిడర్ చేస్తారు, పెరగలేదనుకోండి పాతయే కన్సిడర్ చేస్తారు, అవే ఉంటాయి. ఇందులో ఏ డౌట్ పెట్టుకోకండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ సార్ మేము ఇంకొకటి అప్లికేషన్ ఫీజు అయితే రీవెరిఫికేషన్ ఫీజు 800 ఉంటుంది. ఇంకొక కొద్దిమంది స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, నేను ఫెయిల్ అయినా ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యిండు స్టూడెంట్, ఓకే, ఇక ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఫెయిల్ అయిన సబ్జెక్టు మాత్రమే రాయాలి. ఇంప్రూవ్మెంట్ అనేది వర్డ్ తీసేయండి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన సబ్జెక్టే రాయాలి. ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా అదే సబ్జెక్ట్ రాయాలి, అంతే. ఇక మిగిలినవి ఇంప్రూవ్మెంట్ కడతా అంటే అవకాశం ఇవ్వరు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఫెయిల్ అయిన సబ్జెక్టు మాత్రమే రాయాలి, ఇంప్రూవ్మెంట్ అనేదే ఉండదు. ఇంప్రూవ్మెంట్ మర్చిపోండి, ఇక ఫెయిల్ అయితే ఓన్లీ పాస్ కావడమే మీ టార్గెట్, మార్కులు పెంచుకోవడమే, ఓకేనా? ఇఫ్ యూ ఫెయిల్ నో ఇంప్రూవ్మెంట్, ఓన్లీ మీరు ఏం చేయాలంటే దానికి సప్లీ కట్టాలి. లేదు సార్ నేను పాస్ అయితే అన్న కాన్ఫిడెన్స్ ఉంది, నేను రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో, రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. ఇప్పుడు ఇంకొక డౌట్, నేను రీవెరిఫికేషన్ పెట్టుకున్నా సార్, సప్లిమెంటరీ ఫీజు కూడా కట్టిన, ఇప్పుడు నేను రీవెరిఫికేషన్లో పాస్ అయినా అనుకోండి, అప్పుడు నేను ఈ సప్లీ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలంటే నో నీడ్.
రిజల్ట్ రీవెరిఫికేషన్ ముందు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్ అయిపోయారు రీవెరిఫికేషన్లో ఓకే పాస్ అయిపోయారు, అప్పుడు నో నీడ్ టు రైట్ సప్లీ ఎగ్జామ్, ఎందుకంటే ఆల్రెడీ మీ చేతికి మేమో వచ్చేసి ఉంటుంది కదా. ముందు రిజల్ట్ వస్తాయి, ఒకవేళ ముందే ఇస్తారులేండి, రీవెరిఫికేషన్ రిజల్ట్ ముందే ఇస్తారు. ఒకవేళ రీవెరిఫికేషన్ ముందు రాలేదు, సప్లీ ఎగ్జామే ముందు ఉంది, అప్పుడు నేనేం చేయాలంటే రాయండి, ఆలోచించకండి, అలా అనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే మీ కాలేజ్ ప్రిన్సిపల్ని అడగండి, లేదా కింద కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేస్తాను. ఏమనుకోకండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, క్లాసెస్ ఉండడం వల్ల కొన్ని రిప్లైస్ లేట్గా ఇవ్వడం జరుగుతుంది, కానీ చూసి ఖచ్చితంగా వాటి మీద వీడియో చేస్తాను ఒకటి, అన్ని డౌట్స్ని కలిపి నేను ట్రై చేస్తాను. మీరు కామెంట్ అయితే పెట్టండి, దానికి ఖచ్చితంగా కొంత టైం పెట్టుకొని నేను వాటిని మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం 100% ప్రయత్నిస్తున్నాను. నో డౌట్ టైం సరిపోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ May 17th అడ్వాన్స్డ్ ఉంది, అండ్ ఎప్సెట్ ఎగ్జామ్ ఉంది, సో బిట్సాట్ ఇవన్నీ ఎంట్రన్సెస్ ఉండడం వల్ల కంటిన్యూగా క్లాసెస్ తోటి బిజీగా ఉంది, క్లాస్ తీసుకోవడం వల్ల. ఇక్కడ ఇంకొక డౌట్, ఫస్ట్ ఇయర్ ఆల్ పాస్ అయిపోయినారు అనుకోండి, ఇంప్రూవ్మెంట్ పాసిబుల్ అవుతుంది. ఫెయిల్ అయితేనే సప్లిమెంటరీ, పాస్ అయితే ఇంప్రూవ్మెంట్ ఇక ఫస్ట్ ఇయర్. ఇంకా కొద్దిమందికి సెకండ్ ఇయర్ ఆల్ పాస్ అయిపోయినారు, కానీ మార్క్స్ తక్కువ వచ్చినాయి, సాటిస్ఫాక్షన్ లేరు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎలా పెంచుకోవాలి సార్ మేము, ఎందుకంటే సెకండ్ ఇయర్లో 75% రాకపోతే మీకు NIT IIT సీట్స్ రావన్నమాట, అవి ఇవ్వరు. మీకు 100% వచ్చినా 75% రాలేదనుకోండి సెకండ్ ఇయర్లో, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ కలిపి 75% మార్క్స్ రాలేదనుకోండి, మీకు సీట్ ఇవ్వరు. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను చూడండి, ఇంటర్ సెకండ్ ఇయర్లో తక్కువ మార్క్స్ వస్తే IIT NIT సీట్ ఇవ్వరు అని చెప్పేసి, ఒకసారి అది చూడండి. అప్పుడు మేము ఏం చేయాలి సార్, ఇప్పుడు సెకండ్ ఇయర్ మాకు మార్క్స్ JEE మెయిన్స్ రెస్పాన్స్ షీట్ పెట్టారు, అందులో 160 మార్కులు వస్తున్నాయి, 155 మార్కులు వస్తున్నాయి, కానీ తీరా IPలో మాత్రం 75% లేదు, SC ST వాళ్ళకి అయితే 65% లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒకే ఒక ఆప్షన్, ఓకే మీకు మార్క్స్ తక్కువ ఉంటే సీట్ అయితే ఇవ్వరు, వాళ్ళు 100% ఇవ్వరు. మీరు CM రికమెండేషన్ PM రికమెండేషన్ ఎవ్వరు ఏం చేసినా ఇవ్వరు. లాస్ట్ ఇయర్ నా స్టూడెంటే ట్రై చేశాడు, హైకోర్టు లాయర్ తోటి CBSE బోర్డు తోటి ట్రై చేశారు, 2 మార్కులు తక్కువ సీట్ కోల్పోయింది వాళ్ళు. మీకు జోసాలు అప్లై చేసుకోవచ్చు, సీట్ అలాట్ కూడా చేస్తారు, కానీ సీట్ వచ్చినాక అప్పుడు సర్టిఫికెట్లన్నీ మళ్ళీ చూస్తారనమాట వాళ్ళు క్లియర్గా, ఓకేనా. అప్లికేషన్ చేసేటప్పుడు ఏ ఇష్యూ ఉండదు, కానీ సీట్ అలాట్ అయిన తర్వాత IIT మద్రాస్ అలాట్ అయింది అనుకోండి, IIT మద్రాస్లో ఒక 50 మందికి అలాట్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ 50 మంది సర్టిఫికేట్స్ పాయింట్ టు పాయింట్ చూస్తారు, ఒక టీమే ఉంటుంది. అప్పుడు గుర్తుపడతారు వాళ్ళు, అరే నీ మార్కులు తక్కువనే 75%, నీ సీట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేస్తారు, ఇక ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, చేసినారు అట్లా, నేను రియల్గా చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒకే ఒక ఆప్షన్, సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు అండి, రాస్తే మొత్తం రాయాలి, అన్ని లాంగ్వేజెస్ థియరీ అన్నీ రాయాలి, ప్రాక్టికల్స్ మొత్తం రాయాలి. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అవి రాయండి. ఒకవేళ మార్కులు పెరిగినాయి అనుకోండి ఫుల్ హ్యాపీ, మార్కులు పెరగకుండా ఫెయిల్ అయినరు అనుకోండి, ఫెయిల్ అయినట్లే ఇక సెకండ్ ఇయర్కి అదే పెద్ద డ్యామేజ్ అనమాట. అందుకే సెకండ్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ లేదని చెప్తారు. కావాలంటే మీ ప్రిన్సిపల్ కూడా అడిగి తెలుసుకోండి మీ కాలేజ్లో. సో కొద్దిమంది ఏం చేస్తారంటే, అరే NIT సీట్ ఎలాగో వచ్చేలా ఉంది, 160 170 మార్కులు వస్తున్నాయి, సో ఇక్కడ ఎలానన్నా నాకు ఒక 10 మార్క్స్ ఇంప్రూవ్ కావాలి, సో ఖచ్చితంగా నేను, ఎందుకంటే ఆల్రెడీ IP రాసి ఉంటారు కదా, సెకండ్ ఇయర్ మొన్ననే రాసి ఉంటారు కదా, సో నేను మళ్ళీ చదువుతాను కాన్ఫిడెంట్గా రిస్క్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇదైతే హై రిస్క్ అనమాట, కానీ ఫెయిల్ అయితే మాత్రం ఫెయిల్ అయినట్లే. ఒక్కసారి చూడండి, దీని మీద ఇంకా డౌట్ ఉంటే మీ కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళని అడగండి, డిసిజన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కాలేజ్ ఓన్లీ బెటర్ టు అప్లై, మీరు కాలేజ్లోనే అప్లై చేయండి. యాక్చువల్గా ఇంటర్ రీవెరిఫికేషన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు, కానీ కాలేజ్కి వెళ్ళి చేయండి, ఎందుకంటే ఏమైనా అటు ఇటు అయితే కాలేజ్ వాళ్ళని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాలేజ్కి వెళ్ళి అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రిన్సిపల్ తోటి మాట్లాడండి, కింద కామెంట్ కూడా చేయండి, ఖచ్చితంగా నేను వాటిన్నిటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను, అన్నిటికీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. ప్రిపేర్ సీరియస్లీ ఫర్ ఎప్సెట్ మై డియర్ స్టూడెంట్స్. మార్క్స్ మంచిగా వచ్చి మేము హ్యాపీ ఉన్నాం సార్ IP తోటి అంటే, ఇంక నెక్స్ట్ ఎంట్రన్సెస్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. మంచి ఎప్సెట్ ప్రిపేర్ అయితే 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోండి, మీకు 80 మార్కులు వస్తే చాలు 5,000 బిలో ర్యాంక్ వస్తుంది చూడండి, ఫ్రీగా చదవచ్చు, బీటెక్ మొత్తం మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చినంత వరకు జోసా కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, మీకు ఏ కాలేజ్ బాగుంటుంది ఆ ప్రయారిటీ లిస్ట్ అన్ని మీరే చేసుకునేలా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తాను, ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, AP అండ్ తెలంగాణ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. IPలో మార్క్స్ తక్కువ వచ్చినాయని అస్సలు బాధపడకండి, ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే, ఇందులో తక్కువ రావచ్చు, మీ ఫ్యూచర్లో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొనేటట్లు ఉండాలి, అంతేగాని భయపడొద్దు, బాధపడొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.